నమస్తే. ఏడాది పాలన ఎట్లున్నది? సో ఈ అంశం మీద మనం వరుసగా డిబేట్ చేస్తున్నాం. ఎక్స్పర్ట్స్తో, అనలిస్ట్లతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. నా ముందు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. సీనియర్ అనలిస్ట్ అనాలా లేకపోతే కాంగ్రెస్ లీడర్ అనాలో, మొత్తానికి ఏదో అయితే నేనైతే ఒక అనలిస్ట్గానే చూస్తాను ఆయన్ని. సార్ నమస్తే. 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 యా, దగ్గుతున్నారు ముందుగానే. ఎనీవే, ఎట్లుంది సార్? ఎట్లా అనిపిస్తున్నది? ఫీల్ గుడా లేకపోతే వెరీ బ్యాడా పర్లేదా? సో ఏదో అంటాం కదా మనం, నడుస్తున్నదిలే అని అనుకోవాలా, చాలా బాగుంది అని అనుకోవాలా? ఎట్లా అనిపిస్తున్నది మీకు? వన్ వర్డ్లో ఏం చెప్తారు మీరు? రీసెంట్గా మీరు ప్రొఫెసర్ హరగోపాల్ గారితో చేసిన ఇంటర్వ్యూ చూసారా? ఓకే. అయితే సార్ అందులో పాస్ మార్కులు వేసాడు ఈ ప్రభుత్వానికి. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఆయన సైడ్ చేసింది ఏంటంటే, అప్పట్లో లేనటువంటి అట్లీస్ట్ స్వేచ్ఛ ఉంది అనే మాట అన్నారు. అదొకటే పాజిటివ్ పాయింట్ చెప్పారు. ఆయన ఒకటే చెప్పాడు ఆయన. సో నేను కూడా ఏమంటే, ఇప్పుడు అంతకుముందు ఊహించినది కాదు కానీ ఎలక్షన్స్ టైంలో డెఫినెట్లీ ఈ 6 హామీలు ఇచ్చిన సందర్భంలో లాట్ ఆఫ్ బడ్జెటరీ రిక్వైర్మెంట్ ఉండేది. ఆ బడ్జెట్ లేదు. 3 హామీలు ఇచ్చేసి మిగిలిన 3 హామీలు అట్లే పెండింగ్లో ఉన్నాయి. సో ఎక్కడ పోయినా అదే చర్చ వస్తుంది. మీరు ఎవరిని అడిగినా మీ వృద్ధుల పెన్షన్ మీరు ఎక్కువ చేస్తానన్నారు, ఏమైంది? నిరుద్యోగ వృత్తి ఏమైంది? మహిళలకు ఇస్తానము డబ్బులు ఏమైనాయి? అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. రైతు భరోసా కూడా ఒక ఆస్పెక్ట్ కింద వచ్చింది. అవును. సో అవి మీరు ఫుల్ఫిల్ చేయకుండా మీరు మార్కులు అడిగితే ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ. మీరు ఎవరిని అడిగినా కూడా మీరు అన్నారు కదా, అదే ఈ ఫైనాన్షియస్ మేము ఊహించలేదు, ఇంత తప్పు ఉందని అనుకోలేదు అంటే అట్లా మీరు ఒక మేజర్ పొలిటికల్ పార్టీ, అది జాతీయ స్థాయిలో ఉన్న పొలిటికల్ పార్టీ అయి ఉండి మీకు అంచనా ఎట్లా ఉండదు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి ఈ రోజున్న ప్రాబ్లం ఏంటంటే, ఇది కాక సరే రైతు రుణమాఫీ కూడా బహుశా నేను అనుకుంటా మిగిలిన ఇంకో 15-20 రోజుల్లో మిగిలిన 4,25,000 మందికి బ్యాలెన్స్ ఉంది. ఇంకా 30th రోజు ఏదో క్లోజ్ చేస్తామని దాన్ని క్లోజ్ చేస్తారు వాళ్ళు. దాంతో కొంత ప్లస్ రైతు భరోసా కూడా వేస్తామంటున్నారు. కాబట్టి కొంత పాజిటివ్ అట్మాస్ఫియర్ దాంతో వస్తుంది. నేను అన్నట్టుగా మిగిలిన హామీలు కూడా మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల పెన్షన్లు పెంచడం, కానీ ఈ 2,500 కానీ ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేస్తే కొనసాగుతూ ఉంటే ఈ క్రిటిసిజం రాదు. లోకల్ బాడీలో మాకు మంచి రిజల్ట్ వస్తుంది. అదర్వైజ్ ఇప్పటికిప్పుడు మీరు లోకల్ బాడీ ఎలక్షన్ పోతే మేము యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, మేము 3rd ప్లేస్లో ఉన్నాం. ఇప్పటికిప్పుడు పోతేనా? అంతేనా? అంతే. అన్ఫార్చునేట్ అది. ఓకే. దానికి ఉన్న వాతావరణం ఏంటో నేను మీకు చెప్పాను. రకరకాల లోన్స్ ట్రై చేస్తున్నారు. అది వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే జపనీస్ ఎయిడ్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఈ వేరే వేరే ఏజెన్సీస్, బ్యాంక్స్ కన్సార్టియం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద కొంత రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఇవన్నీ కనుక అనుకున్న పద్ధతిలో 2-3 నెలల్లో వస్తే మీరు చెప్పినటువంటి నెగటివ్ అంశాలన్నీ కూడా సడన్గా పాజిటివ్ అవుతాయి. పబ్లిక్ పల్స్ ఏముంది, మీరు వాళ్ళు అనుకున్నది ఇచ్చేస్తే అది నెగటివ్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. సో ఆ హోప్ మీద ఉన్నాం మేము. కమింగ్ 2 monthsలో ఇది సార్ట్అవుట్ చేస్తామని. ఇప్పటికిప్పుడు మాత్రం నేను ఆల్రెడీ చెప్పాను. సో అంటే ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ జరిగితే రేవంత్ రెడ్డిని ఓడించాలి, కాంగ్రెస్ను ఓడించాలి, ఈ గవర్నమెంట్ మాకొద్దు అని అనుకునే పరిస్థితి, ఈయనకంటే ఆయనే బెటర్ అని అనుకునే సిచ్యువేషన్ ఏమైనా కనబడుతున్నారు? ఆయనే బెటర్ అని అనుకోరంటే, మీకు కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఒక 100 కారణాలు, ఒక కారణం కాదు. అందులో 99% కారణాలు వాళ్ళు దవ్వుకునే గోతులే. అది అవినీతి అనండి, కవిత అవినీతి అనండి, లేకపోతే కేటీఆర్ యొక్క అహంకారం అనండి, అసలు కేసీఆర్ ఎవరికి దొరకకపోవడం అనండి, ఇట్లాంటి కారణాలతో అసలు ఈయన 80% దించాలన్నటువంటి కంక్లూజన్కి వాడు వచ్చిన సందర్భంలో అప్పుడు కనపడే టాల్ లీడరు రేవంత్ రెడ్డి గారే. చుట్టూ ఎవరు లేరు. ఇక బీజేపీ కూడా బండి సంజయ్ ఉన్నంత వరకు బాగా ఎమర్జ్ అయింది. అవును. బండి సంజయ్ ఏరే కొలాప్స్ అయింది, దారుణంగా కొలాప్స్ అయింది. 30-35 సీట్స్ వస్తాయనుకున్న బీజేపీని అప్పుడు పనిచేస్తాను. అందులో అక్కడే ఉన్నారు కదా, అందులో ఉన్నా మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు నేను ఉన్నా కదా. అప్పుడు 35 సీట్స్ వస్తాయి ఒక అంచనా, 30-35. అట్లాంటిది కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయినా ఎవరున్నారు? ఇక ఎవరు లేదు. సో అక్కడ కాంగ్రెస్ అధికారంలో రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఈ హామీలు. కాబట్టి మిగిలిన కారణాలు అప్పుడే ప్రజలు ఎట్లా మర్చిపోతారు? అది అవినీతి కావచ్చు, అహంకారం కావచ్చు, ఆయనే బాగుండేని అనుకునే పరిస్థితి అంత ఈజీగా రాదు. కేవలం మా మీద ఉన్న ఆరోపణ ఏంటంటే, వీళ్ళు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదనేది తప్ప, ఇవి అందుబాటులో లేరని కానీ, అహంకారం అని కానీ, ఇది కానీ అంతా మా మీద లేవు. మంత్రులందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారు. అసలు నిజానికి ఎవరి శాఖ వాళ్ళే పరిపాలించే ఇదే తప్ప, విధానమే తప్ప, సీఎం ఏదో ఇంటర్ఫియర్ అయ్యో లేకపోతే సీఎంని అడిగే చేయాలనేటువంటి సిస్టమ్ ఇక్కడ
అంతగా లేదు. సో ఆల్మోస్ట్ ఏ శాఖకు ఆ శాఖ మంత్రి స్వేచ్ఛ ఉంది. అండ్ జనరల్కి కూడా నిరసనలు కావచ్చు, మరొకటి కావచ్చు, మీ వాక్కు లేదా మీ యొక్క వాయిస్ వినిపించడానికి తగినంత స్వేచ్ఛ ఉంది బయట. ఇదివరకు అది లేదు, అది ఒక నియంత పాలలాగా కొనసాగింది. కాబట్టి ఈ కారణాల వల్ల ఆయనే బాగుండు, ఆయనే వస్తే బాగుండు అనే సిచ్యువేషన్ రాదు, ఇప్పటికిప్పుడు రాదు. కానీ మరి లోకల్ బాడీస్ ఒకవేళ ఇప్పటికిప్పుడు జరిగితే మూడో ప్లేస్ అని ఎట్లా మీరు చెప్పిన దానికి నేను అనలైసిస్ ఎందుకంటున్నానంటే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అట్లుంది కదా. ఓకే, హామీల ఎక్స్పెక్టేషన్ మీరు చేయలేదు, కోపం వస్తుంది. కాబట్టి బీజేపీ అండ్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అనే దాంట్లో స్లైట్లీ ఎడ్జ్ ఆ రెండింటికి ఉండొచ్చు అంటున్నాను. అదర్వైజ్ బీఆర్ఎస్ పడిపోయింది, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే వరకు 0 అయింది. అట్లాంటి వాళ్ళు వాయిస్ లేపగలుగుతున్నారు కొన్ని అంశాల మీద. అవునవునవును, అంతమంది వాయిస్ అవకాశం మీరే ఇస్తున్నారు ఒక రకంగా. ఒక రకంగా అవకాశం వచ్చింది కదా. మీరు డిపిఆర్ లేకుండా మూసి సుందరీకరణ అన్నారు. ఆ డిపిఆర్ ఏందో ఒకటి తెలియదు, మీరు పోయి మార్కింగ్ ఇచ్చాం మేము. ఆ మార్కింగ్ ఇస్తే వాడు అప్పుడే పోయినట్టుగా వాడు ఫీల్ అవుతున్నాడు. అంతే కదా. నిజానికి ఐడియా ఏంటంటే కాంపెన్సేషన్ కూడా 150 lakh crores ఉంది. కాంపెన్సేషన్ ఉండడం వల్లే అంత ఎక్కువ ఉంది. 28,000 మంది బాధితులు ఉన్నారు, నిర్వాసితులు కానీ లేకపోతే రేపు అక్కడి నుంచి డిస్ప్లేస్ అయ్యేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మీరు కాంపెన్సేషన్ ఎంత ఇస్తారు అంటే చివరికి అది కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు దాని మీద కూడా స్టిక్ ఆన్ అవ్వలేకపోతున్నారు కదా. 150,000 కోట్లు ఏంది లెక్క అంటే ఎవరు చెప్పారు మీకు? రాలేదు అన్నది ఒకటి, డిపిఆర్ లేదు ఒకటి. ఆ స్టేట్మెంట్ ఫస్ట్ ఇవ్వడం తప్పు, దాన్ని మళ్ళీ అసలు మేము అట్లా వస్తుందని సీఎం చెప్తున్నాడు చాలా క్లియర్గా. డిపిఆర్ ఇస్తాం 1 monthలో, తర్వాత దాని చర్చ కూడా అసెంబ్లీలో జరుగుతుందని చెప్తున్నాడు. ఇది జరిగి తర్వాత ఇంప్లిమెంటేషన్ జరిగి ఉంటే బాగుండేది. సో దానివల్ల ఏమైందంటే అది ఒక మంచి పని అని అన్ని పార్టీలు ఆహ్వానించినా మీరే అన్నట్టు దాన్ని ఒక అస్త్రంగా వాడుకున్నాయి. ఎక్కడైతే సామాన్యుడి దగ్గరపై ఈ యాక్టివిటీ వైడనింగ్ కోసం మీరు స్టార్ట్ చేసి డిస్ప్లేస్మెంట్ చేశారో అది కాస్త ఒక్కసారి బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయ్యి అసలు ఈ ప్రాజెక్టే ఈ గందరగోళం. అదే అంటే సైమల్టేనియస్గా హైడ్రాని దీన్ని ఒకటేసారి స్టార్ట్ చేయడం కూడా ఒకటి, దానివల్ల పెద్ద పెద్ద వాళ్ళని వదిలేయడం. అదే హైడ్రాలో కూడా మీకు ఇనిషియల్గా అన్ని పార్టీలు స్వాధించినాయి, కానీ మళ్ళీ బూమరాంగ్ అయింది. ఎందుకు బూమరాంగ్ అయిందంటే అరే ఒక సామాన్యుడు లేదా మిడిల్ క్లాస్ వాడు, పేదవాడు కష్టపడి కొట్టుకునే ఇల్లు, అట్లాంటి అపార్ట్మెంట్స్ మీరు ఎప్పుడైతే టచ్ చేశారు పెద్దోడి మీద పడి ఉంటే అది వేరే ఉంటుండేది. అది బూమరాంగ్ అయింది. యాక్చువల్లీ ఇంటెన్షన్ అది కాదు, చెరువులను మళ్ళీ రికవర్ చేయడం, పునర్జీవింపజేయడం, మూసిని కూడా సుందరీకరణ, దాన్ని పునర్జీవింపజేయడం అనేది ఆబ్జెక్టివ్. 2 ఆబ్జెక్టివ్స్ అందరూ ఒప్పుకుంటున్నారు, అందరు కావాలంటారు, అన్ని పక్షాలు ఆహ్వానిస్తున్నాయి. కానీ ఎప్పుడైతే మేము సామాన్యుడి మీద అక్కడ ఇక్కడ టచ్ అయ్యారో అది కాస్త ఒక్కసారి మ్యాగ్నిఫై గ్లోరిఫై అయ్యి ఆ 2 ప్రోగ్రామ్స్ అంత పెద్ద మంచివి కూడా ఈరోజు మాకు ఒక చెడ్డ పేరు తెచ్చినాయి. సో ఈరోజు దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కనుక రెండింటివి కూడా వస్తే, అప్పటికీ రంగనాథ్ సీఎం చెప్తున్నారు మేము సామాన్య దొరికి వెళ్ళాం, వెళ్తే కాంపెన్సేషన్ ఇస్తాం, అదర్వైజ్ విల్ నాట్ టచ్ దేమ్ అని చెప్పినా అది జరిగిన డ్యామేజ్ని ఇది కవర్ చేయలేకపోతుంది. సో ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా ఏవైతే ఒరిజినల్ లోపం ఎక్కడ ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేకపోవడమా? అది ప్లానింగ్ లేకపోవడం కారణం లేకపోవడమే, సలహాదారులు లేకపోవడమా? సరిగ్గా దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి ముందు పబ్లిక్ ముందు ఉంచి ఇంకో కాంపెన్సేషన్ కూడా 1కి 4 రెట్లు ఇస్తామని చెప్పి మీరు అది మూసీది మొదలుపెట్టినా లేదా హైడ్రాది మొదలుపెట్టినా, అది ఎవరైనా ఇట్లాంటిది అపార్ట్మెంట్స్ మామూలు వాళ్ళు తీయాల్సి వస్తే దానికి మీరు ఆల్రెడీ ఆ కాంపెన్సేషన్ అనౌన్స్ చేసి ఇవి ఇచ్చేస్తున్నాం మీకు అని చెప్తే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. 1కి 4 రెట్లు వస్తుంటే ఎవరు వద్దంటారు. సో ఆ ప్లానింగ్ డిపిఆర్ అనేది ఇన్ టైంలో పబ్లిక్ రాకపోవడం అన్నది మాకు దానివల్ల నష్టం జరిగింది. ఇప్పుడు దాన్ని సర్దుకోవడానికి ఇప్పుడు తయారు చేస్తున్నారు సమగ్రమైన నివేదికలు, యాక్టివిటీ స్లో డౌన్ చేసి ఇప్పుడు రిపోర్ట్ తయారు చేసే పనులు పడాలి. ఇది ముందు చేసి ఉంటే బాగుండేది. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డికి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? అంటే ఆయన పరిపాలన ఎట్లా ఉన్నది? అదే స్కీమ్స్, ఆయన ప్రణాళిక, ఆయన దాంట్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్స్ ఇవన్నీ పెడితే ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి కదా. సో మనం యాంగిల్లో వెళ్ళాలి, మళ్ళీ నెక్స్ట్ 5 years ఒకవేళ ఎలక్షన్స్ వస్తే మనం గెలవాలి. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కొంత లోపం ఉన్నా ఆ రకమైన ఆలోచన ఉన్న నాయకుడిగా కనబడుతున్నాడా మీకు? డెఫినెట్లీ అతనికి అగ్రెసివ్ లీడరే కదా, అనుకున్నది చేస్తున్నాడు. అది ఎవరినైనా కేర్ చేయకుండా ముందుకు పోయేది. ఆ పరిపాలనలో ఆ స్పీడ్ అయితే తగ్గలేదు, కనపడుతూనే ఉంది. నేను చెప్పిన 1 or 2 ఎగ్జాంపుల్స్లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవ్వకపోవడం తప్ప అదర్వైజ్ ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఆల్రెడీ నియామక పత్రాలు ఇచ్చేసాడు ఆయన. రైతుల రుణమాఫీ కూడా మరి అంతకుముందు 10 ఏళ్ళు పట్టింది వాళ్ళకి రైతు రుణమాఫీ చేయడానికి. ఈరోజు అందరికీ విదిన్ 2-3 months ఇవ్వగలిగే చిత్తశుద్ధి అయితే ఆయన చూపించాడు కదా. సో ఇట్లాంటి విషయాలు బస్సులో ఫ్రీ జర్నీ కావచ్చు, సిలిండర్లకి సబ్సిడైజ్ సిలిండర్ 500 rupeesకి ఇవ్వడం కావచ్చు, లేదా కరెంట్ 0 బిల్లు అప్ టు 200 units అది కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ మీరు ఇంతకుముందు మనం అనుకున్న కొన్ని ప్రాజెక్ట్స్ తప్ప అంతకుముందు చెప్పిన హామీలో 2-3 ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోతే 3 అయితే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి, కొత్తగా వచ్చినాయి. ఇవన్నీ అందులో ఆ చిత్తశుద్ధి కనపడుతుంది కదా.
పెద్ద ప్రాజెక్ట్ లేదు మొదలుపెట్టి అందులో కరప్షన్ అనడానికి కూడా వీల్లేదు కదా. ఈ మూసి లాంటిది 150 lakh crores ఈయన ఎంత తిందాం అనుకుంటున్నాం అని అంటున్నారు, కానీ అసలు స్టార్ట్ అయింది లేదు, రూపాయి లేదు అక్కడ, ఇంకా స్టార్ట్ కాలే కదా. అందులో అది పీపీపీ మోడల్ అని. పీపీపీ మోడల్ అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది తప్ప ఖర్చు పెట్టేది ఉండదు. సో ఏ బెల్ట్లో పీపీపీ చేస్తారు, ఏ దాంట్లో వీళ్ళు ఖర్చు పెడతారు అనేది రావాలి, టీపీఆర్ వస్తే అర్థమైంది. బట్ ఆయన మాత్రం ఇప్పటివరకు కూడా ఆ అవినీతి అనేది ఎక్కడైతే నాకైతే కనపడలే. డెఫినెట్లీ యాక్టివ్ ఉన్నాడు, స్వేచ్ఛ కూడా ఇచ్చాడు మంత్రులకు. ఇప్పుడు మూసీ మీద రివ్యూలు చేస్తున్నారు, అదేదో 4th సిటీ అంటే దాని మీద రివ్యూలు చేస్తున్నారు, కంపెనీలతో మాట్లాడుతున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చాలా దారుణంగా ఉన్నది. మీకు ఆ విషయంలో గవర్నమెంట్ హాస్టల్స్లో పిల్లలు పాయిజన్ ఇది చేసి, హెల్త్ అయితే హైదరాబాద్ సిచ్యువేషన్ ఏందో మీరు గమనిస్తున్నారు, విపరీతమైన వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. అవునవును, తెలంగాణ అంతా కూడా చాలా దారుణంగా ఉంది. అంటే వాటి మీద అంత పెద్ద స్థాయిలో రివ్యూలు జరగడం, అసలు ఏం జరుగుతుందని, అంతకు మించిన ప్రాధాన్యత ఏముంటుంది చెప్పండి? ఫస్ట్ ప్రయారిటీ అవే కదా. ముందు నుంచి కూడా మనం బీజేపీ పరిపాలనలో ధ్వంసమైనటువంటి రంగాలు ఏంటి అంటే ఒక హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి అనుకున్నాం మనం. ఈ 2 రంగాలు చాలా తీవ్రంగా నష్టపోయినాయి. బీఆర్ఎస్ పాలనలో బాగా నష్టపోయినాయి, విధ్వంసమైనాయి అసలు ఆ రంగాలు. దాని మీద టాప్ ప్రియారిటీ పెట్టి దాన్ని మనం వాటిని సంస్కరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆకునూరు మురళిని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్గా వేయడం కానీ ఒక పాజిటివ్ స్టెప్స్ కిందనే మాలాంటి అయితే అనుకున్నాం. అయితే దాని యాక్షన్ ప్లాన్కి మీకు మళ్ళీ అదేదో బడ్జెట్ బడ్జెటే కదా సార్, బడ్జెట్ వాట్ మ్యాటర్స్ ఇస్ బడ్జెట్. అంతే. హెల్త్ కూడా మీరన్నా హెల్త్ కూడా స్కూల్స్ అయినా రిపేర్ చేయాలన్నా, టాయిలెట్స్ కట్టించాలన్నా, వీటన్ని కూడా మీకు బడ్జెట్ కావాల్సిందే. హెల్త్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా దాన్ని సంస్కరించి మీరు స్ట్రెంథన్ చేయాలంటే కూడా వేకెన్సీస్ నింపాల్సిన ఎడ్యుకేషన్ సెక్టర్ అవైనా సరే అన్నీ కూడా బడ్జెట్తో లింక్ అయినటువంటి సమస్యలే. బట్ నాకు తెలిసి ఎడ్యుకేషన్లో వాళ్ళు హెల్త్లో, ముఖ్యంగా హెల్త్లో దామోదర రాజకృష్ణ గారు 2-3 సార్లు కలిశాను. ఆయన ఒక 3,500 crores ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు. ఆయన దానికి వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ కానీ లేదా జపనీస్ ఎయిడ్ కానీ విత్ ఇన్ 3 months వస్తుందంటున్నాడు. అందులో కాంప్రహెన్సివ్ అంతా దాని ఏమంటారు సమగ్రమైనటువంటి రిపోర్ట్ అది. అంటే అదనపు బెడ్స్ ఉన్న వాటిని బిల్డింగ్స్ రిపేర్ చేయడం, సిబ్బందిని ఫిలప్ చేయడం, అంత కాంప్రహెన్సివ్ ప్లాన్ చాలా డీటెయిల్గా చేసుకున్నాడు. ఇంక్లూడింగ్ నిమ్స్లో ఉన్నటువంటి పడకలు సరిపోవట్లేదు, బిల్డింగ్ సరిపోవట్లేదు, దానికి కూడా వాళ్ళు ఒక 120 crores ప్రొవైడ్ చేసుకున్నారు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్. ఇవంతా మీకు నాకు తెలిసి ఒక 6 నెలలకు కానీ విజిబుల్ కావాలి. రిజల్ట్ రావాలంటే మీకు 6 months పడుతుంది. ఎడ్యుకేషన్ కూడా, అగ్రికల్చర్ కూడా, దానికి అగ్రికల్చర్ తుమ్మలాశ్వర్ గారితో నేను 2-3 times మీట్ అయ్యాను. వాళ్ళ అధికారులతో కూడా అనుకోకుండా కలిసాను. ఆయన ఏదో ప్లాన్ తయారు చేస్తున్నాడు. అక్కడ కూడా వాళ్ళు ఫెసిలిటేషన్ సెంటర్స్ పెడుతున్నారు మండల హెడ్ క్వార్టర్స్లో. ఎక్విప్మెంట్, ఫార్మింగ్ ఎక్విప్మెంట్ లీజ్కు రైతు తీసుకునే పద్ధతిలో పెడుతున్నారు. డ్రోన్ల ద్వారా ఎక్కడెక్కడ పెస్ట్ వచ్చే కొత్తగా కమాండ్ కంట్రోల్ పెట్టుకునేటైతే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో కమాండ్ కంట్రోల్తో ఎక్కడ ఏం యాక్సిడెంట్ అవుతుందో చూసే ఫెసిలిటీ ఉన్నట్టుగా అగ్రికల్చర్లో కూడా ఎక్కడ పెస్ట్ వస్తుందో చూసి ఫోర్వార్న్ రైతులకు, ఇగో ఈ పొలాల దగ్గర ఇవి కావాలంటే నువ్వు తీసుకెళ్ళి డ్రోన్స్ పట్టుకెళ్ళు, డ్రోన్స్ ద్వారా పెస్టిసైడ్స్ వేసే విధానం, ఇవన్నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ప్రణాళిక దాదాపు 5,000 కోట్లతో తయారు చేసింది. వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఇదే ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఒక లోన్ అడుగుతున్నారు, కొద్దిగా తక్కువ వడ్డీతో, అది 3%, 1.5% ఇవి వస్తే తప్ప మీకు 6 నెలల్లో ఈ వైద్యంలో కానీ అగ్రికల్చర్లో కానీ మీకు ఆ మార్పులు సమగ్రమైన సమూలమైన సంస్కరణలు కనపడవు. సో అప్పటిదాకా మీరు అన్నట్టు డిబేటబుల్ ఖచ్చితంగా డిబేటబుల్ అంశాలు. ఎందుకంటే దారుణమైన పరిస్థితి ఈ రెండిట్లో ఉంది ఈ వ్యవస్థల్లో. అది ప్రైవేట్ వాళ్ళ దోపిడీ కొనసాగుతుంది. సో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, పోయిన గవర్నమెంట్ పూర్తిగా అవినీతి చేసింది, తీసుకొస్తాం, కక్కిస్తాం, జైలు వేస్తాం, ఇవన్నీ చెప్పారు. సరే, జైలు వేసుడు ఏకపోడు పక్కన పెడితే, తెలంగాణ అంటేనే భూమి, టోటల్ గవర్నమెంట్ రకరకాల ఇనామో, వక్ఫో, లేకపోతే మట్ సంబంధించిన భూములు, ఏవో మొత్తానికైతే గవర్నమెంట్ భూములు విపరీతంగా ఉన్నాయి. సో దేశంలో ఎక్కడా లేని భూములు మన దగ్గర ఉండి లాస్ట్ 10 yearsలో ఖతం చేశారు. అసైన్డ్ భూములు, దళితుల, గిరిజనుల, బీసీలకు ఇచ్చిన భూములు ఖతం పట్టించారు. అవన్నీ మేము తిరిగి తీసుకొస్తాం, పేదలకు పంచుతాం అని అన్నారు. అంటే 1 ఎకరా భూమి కూడా రికవరీ చేసినట్టు ఎక్కడ కనబడతలేదు. ఈజీ కాదు అది. మీకు ముందు దాన్ని ఐడెంటిఫై చేయాలి కదా. పినాకి ఘోష్ ధరణి కమిటీ వేసిరు సార్, నవీన్ మిట్టల్ని పెట్టింది మళ్ళీ ఆడ మేధావిని. ఇప్పుడు ఆ మేధావి వ్యవహారం ఏందన్నది మనందరికీ తెలుసు. ఇవి చేస్తే కదా మనం ఒక మార్పుని కోరిన వాళ్ళము. వాడు ఆ కమిటీ కలిసింది 5-6 సార్లు, అందరి అభిప్రాయాలు తీసుకుంది, గతంలో ఉన్న లోపాలను ఐడెంటిఫై చేసింది, ఒక సమగ్రమైన నివేదిక కూడా ఇచ్చింది ప్రభుత్వానికి. అట్లా కాకుండా ఈ రకమైన మార్పులతో చేస్తే ధరణి అనేది వేరే పేరుతో
ఏదో మా భూమి ఏదో భూమాత. భూమాత అనేది పెట్టారు. సో ఆ టైప్ ఆఫ్ నేమ్ చేంజ్తో పాటు మార్పులు కూడా చాలామంది పబ్లిక్ కూడా ఫార్మర్స్ కూడా కంప్లైంట్ ఇచ్చారు దానికి. సో అవన్నీ పొందుపరుచుకుంటూ ఇచ్చారు. అది రావాలి, ఇట్ హ్యాస్ టు బి ఎనాక్టెడ్. భూమాత అనేది ఎనాక్ట్మెంట్ కావాలి అసెంబ్లీలో. అయితే ఈ సంస్కరణని అది కాకుండా పవర్స్ ఎవరికి వాళ్ళకి డెవల్యూట్ చేస్తారు. అంతకుముందు CCLR ఒక్కడే ఏ విధమైన భూమి వచ్చినట్టున్నాయి ఒక ఫైవ్ టైప్స్. అయితే అవన్నీ తీసి ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆడియో ఎక్కడో ఇవ్వాలా, కలెక్టర్ ఎక్కడో. సరే, ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటి? భవిష్యత్తులో జరిగే వాటికి అదొక ఇది పోయిందాన్ని వాళ్ళు అదే కదా కావాల్సింది. కరప్షన్ ని మేము బ్యాక్ తీసుకొస్తామని అంటే అదే అవన్నీ దాంట్లో యాక్చువల్లీ ధరణి అడ్డం పెట్టుకొని మీరన్నా విపరీతమైనటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేయడం, ఎక్కడెక్కడ అన్యూజ్డ్ ఉన్నాయో, ఎవరి ఏమున్నాయో, చెరువులు అన్ని కబ్జాలు పెట్టి బీభత్సం చేశారు వాళ్ళు. ధరణి చాలా పద్ధతులు, రకరకాల పద్ధతులు వాడుకున్నారు ఆ దోపిడీకి. సో దాన్ని ఇప్పుడు అడ్డుకట్ట వేయాలంటే ఇప్పుడు ఈ సంస్కరణలతో పాటు దాన్ని ఆ ప్రాసెస్లో ఉన్నారు. ఏదైనా మీకు ఓ కమిషన్ వేసి దాంట్లో విచారణ చేపడితే 6 నెలలు మినిమం 1 year దానికి అసలు టోటల్ డీటెయిల్ రిపోర్ట్ రావడానికి పడుతుంది. వచ్చిన తర్వాతనే మీరు యాక్షన్ తీసుకోగలుగుతారు. ఇప్పుడు కాళేశ్వరం కమిటీ నడిచినే ఉంది కదా, 3 నెలలు 2 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ. అది కూడా 3 బ్యారేజ్ల మీదనే కమిటీ చేసారు. 90% మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ మీద ఏది లేదా కదా. దానికి ఇప్పుడు 1 year దాదాపు 9 నెలలే కమిటీ ఎంక్వైరీ చేయబట్టి. సో ఆ కమిటీలు వాటి రిపోర్ట్ ఇస్తే తప్ప, అందులో అక్రమాలు జరిగినాయని తెలిస్తే తప్ప మీరు ఎవరి మీద కేసులు పెట్టలేరు. మీకు ఫైల్ అయితే గవర్నర్ దగ్గర కూడా పెండింగ్ ఉంది కదా. చూస్తుంది కదా గవర్నమెంట్. ఇప్పుడు అది పెట్టుకోవద్దు కదా, గవర్నర్ అని పంపాలి. ఇప్పుడు గత గవర్నర్ ఆయన కూడా పెట్టేసుకున్నారు. అది కనుక వచ్చి ఉంటే ఆయన అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ కారణం చేతనం మరి బీజేపీ దగ్గర నుంచి సిగ్నల్ ఉందో ఏం పాడో తెలియదు కానీ ఆయన ఇప్పుడు ఆల్రెడీ 3 నెలలు అయింది ఆ ఫైల్ పెట్టుకొని. నెల అయినట్టు నెల అవుతుంది, నెల దాటింది. సో ఆయన క్లియరెన్స్ ఇస్తే తప్ప వీడు మూవ్ కాలేదు. సో ఇట్లా ప్రతిదానికి ఆ రిపోర్ట్స్ మీరు అమెండెడ్ యాక్ట్ తర్వాత, అది యాంటీ కరప్షన్ యాక్ట్ అమెండ్మెంట్ తర్వాత ఈవెన్ ఎమ్మెల్యేలది కూడా మీరు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదివరకు అట్లా కాదు. ఓన్లీ మీరు అపోజిషన్ లీడర్ అయ్యి క్యాబినెట్ స్టేటస్ ఉన్న వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఆఫ్ గవర్నర్ ఉంటాయి. ఇప్పుడు అట్లా కాదు. ఈవెన్ ఎమ్మెల్యేని పబ్లిక్ రిప్రజెంటేటివ్ అరెస్ట్ చేయాలంటే కూడా మీకు గవర్నర్ పర్మిషన్ అవసరమే అమెండ్మెంట్ తర్వాత, ఏసీబీ యాక్ట్ అమెండ్మెంట్ తర్వాత. సో ఆ కారణాల వల్ల కొంత డిలే అవుతుంది. కొన్ని ఏమో ఎంక్వైరీ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెడతాడని నేను అనుకున్నాను. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఈయన చేస్తా అంటున్నాడు, ఆయన చేసుకోని ఆయన అనడానికి ఏముంది, వాల్యూ లేదు దానికి. కానీ బట్ డెఫినెట్లీ ఈయన వదలడు. దానికి ఆ మెటీరియల్ ఉంది కాబట్టి ఫైల్ గవర్నర్ జరిగిపోయింది. పర్మిషన్ ఇస్తారే చేయడం ఆయన. సో ఎన్ని మార్కులు వేస్తారు మొత్తానికి ఓవరాల్గా? 100కి ఎంత? నేనైతే పర్లేదు, యావరేజ్ మీద 50 మార్క్స్ అయితే వేయచ్చు. ఎంత? 50 అయితే 50 వేస్తారు. ఓకే. నెక్స్ట్ మరి హరిగోపాల్ సార్ అంటే పాస్ మార్కులు కాదు కానీ మీరు కొంచెం ఒక 15 మీద పడుతున్నారు కదా, గంటలు పడుతున్నారు. ఏదో డెలివరీ చేయడానికి సిస్టమ్స్ నడుస్తున్నాయి. ఓకే, ఫ్రీడమ్ ఉంది అన్నిటికంటే నుంచి. మీరే చెప్పాలి, మీరు కూడా అంతకుముందు దాంట్లో లోనైనా దాన్ని ఎవరితో కంపేర్ చేయాలండి? కంపేర్ చేయలేరు మీరు. దాన్ని ఎవరితో కంపేర్ చేయాలి? ఎన్ని కేసులు అసలు ఈ సీఎం మీదనే 170. ఉత్తర కొరియా నేను ఇంటర్లో సీఎం చెప్పండి అవే 170 కేసులే. 170 కేసులు ఏంటో ఒక లీడర్ మీద. సో ఆ టైప్ ఆఫ్ రిప్రెషన్ ఇప్పుడు లేదు. ఖచ్చితంగా ఫ్రీడమ్ ఉంది. అడపదడప ఎక్కడైనా పిల్లలు వాళ్ళు, కానీ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ కి దగ్గరగా కూడా వీళ్ళు కూడా వస్తలేరు. మరి అది వాళ్ళు ఇయర్ అయినా మార్చుకోవాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నది పెద్ద అడ్డంకి ఇప్పుడు. సరే, మీరు ఫైనాన్షియల్ అంటున్నారు, ఓకే. కమిషన్లు పోతలేవా? కరప్షన్ నడుస్తలేదా? ప్రజాభవన్లో ట్యాక్సులు రౌండ్ టేబుల్ నడుస్తలేవా? ప్రతి బిల్లుకి 3% to 7% నడుస్తున్నది. బహిరంగంగా ఓపెన్ సీక్రెట్ ఇది మనం చెప్పాల్సిన అక్కర్లేదు. ఇంకా అంటే నేను అవుట్రైట్గా మాట అనను కానీ, బట్ కరప్షన్ ఫ్రీ సొసైటీ మీరు ఇమాజిన్ చేస్తారా? ఆఫ్ కోర్స్ అసలు లొసుగుల్లో ఇప్పుడు ఎక్కువ తక్కువ రిలేటివ్ టర్మ్ 10 లక్షల బిల్లు కూడా నువ్వు 5% అంటే ఎట్లా అంటే ఎక్కువ తక్కువ అనే కంపారిజనే తప్ప 100% ఇది హానెస్ట్ గవర్నమెంట్ అని నేను అన్నాను అనుకోండి, అది చాలా అతిశయోక్తి. అంటారు, అతిశయోక్తి. అది కరెక్ట్. బట్ గతంలో ఉన్న కరప్షన్ ఇక్కడ కుటుంబ పాలన ఒక్కొక్కళ్ళ దగ్గర 1,00,000 కోట్లు అని మన అంచనా కదా. ఒక్కొక్కళ్ళ దగ్గర ఆ లెవెల్లో ఎవరు మా వాడు అంత కరప్షన్కి పాల్పడేవాడు ఎవరు లేరు. బట్ 100% ఆఫీసర్లు అంతా నిజాయితీగా పనిచేస్తున్నారు, ఎదురులా కరప్షన్ లేదు అనడానికి వీల్లేదు. అది ఒక పెద్ద జాడ్యం సమాజంలో. అది వేర్లు వెళ్ళిపోయినాయి. దాంట్లో చాలా కష్టపడి ఒక సిస్టమేటిక్గా దాన్ని ట్రాక్లో పెట్టాలంటే కష్టపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు అపోజిషన్ పార్టీలు 1 year కాలంలో ఎట్లా పనిచేసినాయి? ఇక రెండే ఉన్నాయి, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. 2 పార్టీలు ప్రభుత్వం మీద, ప్రజా సమస్యల మీద ఎంతవరకు కొట్లాడుతున్నాయి. కొట్లాడలేరు అనడానికి వీల్లేదు. కానీ
నేనేమంటున్నా అంటే ఒక ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలి ఎవరికైనా. మీరు ఇచ్చిన మ్యాండేట్ 5 years మ్యాండేట్. ఈ వ్యక్తి పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేటువంటి అంచనా కూడా మీరు 1 yearలో కాదు, యాక్చువల్లీ 2 years దాటిన తర్వాత 2.5 years తర్వాత యూ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్ ఇట్స్ ఏ ఫెయిల్యూర్ అనో వీళ్ళు ఫెయిల్ అయ్యారనో సక్సెస్ అయ్యారని అనొచ్చు. కానీ మరీ మీకు మాకున్న 1 yearలో 4 months ఎలక్షన్కి ఇవ్వాలి. ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ 8 months కదా. 8 నెలల్లో మీరు అవుట్ రైట్గా తీసిపారేయలేరు ఈ గవర్నమెంట్ ఇదని అదని. అపోజిషన్ తొందరపడుతుంది. అపోజిషను దొరికిన వాటిని అస్త్రాలుగా వాడుకొని వాళ్ళలో ఉన్నటువంటి ఏమంటారు వాళ్ళంతా కూడా అచేతన అవస్థలో ఉన్నారు. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఎంపీ ఎలక్షన్స్ కల్లా బీఆర్ఎస్ కొలాప్స్ అయిపోయింది, 0కి వచ్చింది. అట్లాంటి దాన్ని పునర్జీవింపజేసుకోవాలంటే వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు నిజానికి. సో మీరు అన్నట్టు అప్పుడప్పుడు మేము అందించిన అస్త్రాలు, అది హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఇట్లాంటి పట్టుకొని వాళ్ళు పాకులాడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళు ఒక సిస్టంలో లేరు, వాళ్ళు కొలాప్స్ అయ్యారు. బండి సంజయ్ పోయినాక బీజేపీ కూడా కొలాప్స్ అయ్యింది. వాళ్ళ అదృష్టానికి అప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో మళ్ళీ 8 seats వచ్చినాయి. కానీ అదర్వైజ్ అది కూడా కొలాప్స్ అయింది. ఈ రెండింటికి కూడా ఇప్పుడు జీవన్మరణ సమస్యలా ఉంది ఆ పార్టీలను నిలబెట్టడం. అది నిలబెట్టాలంటే ఇట్లాంటి అంశాలు అక్కడక్కడ మా దగ్గర ఫైనాన్సెస్ లేకపోవడం, మా హామీలు లేట్ కావడం, మూసి హైడ్రాల మీద అపోహలు ఉండడం, ఇది అస్త్రాలుగా వాడుకొని వాళ్ళని వాళ్ళు నిర్మాణం చేసుకుంటున్నారు తప్ప మా మీద సీరియస్గా ఫైట్ చేయడానికి ఇది టూ ఎర్లీ అంటున్నాను నేను. ఓకే. అండ్ ఇంకొక ముఖ్యమైన అంశం, బీఆర్ఎస్లో కవిత ఎంట్రీ అయింది సడన్గా. రీజన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ సమయంలో రాదామే 3-4 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, ఇట్లా రకరకాల చర్చలు జరిగినాయి. సో కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే, అంటే నేను అనుకుంటున్న లైన్, కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే హరీష్ ఆటోమేటిక్గా ఆయన సరే ఎంతైనా తండ్రి తర్వాత ఆయన కొడుకు తండ్రి టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంటుంది. ఈయన వన్ సైడ్ అయిపోతుంది. కేసీఆర్ ఎట్లాగో ఆయన ఏం వస్తాడో ఏం రాడో తర్వాత విషయం. సో ఆ ప్లేస్ని మళ్ళీ కవిత ఆక్యుపై చేయడానికి ఆల్ ఆఫ్ సడన్గా ఎంట్రీ ఇచ్చిందేమో, ఏ క్షణమైనా నేను రెడీగా ఉండాలని. దీన్ని ఏమైనా ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే కవిత హరీష్కి ఉన్నంత కెపాసిటీ లేదు. డెఫినెట్లీ ఆమె క్యాపబిలిటీ. వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు, నాకంటే అంతే కదా, ఎవరికి అందులో తట్టు వాళ్ళు ఇంకా అదే ఉంది లేదని కాదు. ఆల్టుగెదర్ ఆర్డినరీ లీడర్ ఏం కాదు అమ్మాయి. మనం చూసాం కదా జాగృతి, ప్యారలల్ గా టీఆర్ఎస్ కి ప్యారలల్ గా సంస్థాగత నిర్మాణం కూడా చేసుకుంది అమ్మాయి. లిక్కర్ స్కామ్ ఎట్లా చేసింది, లిక్కర్ స్కామ్ చాలా వ్యూహాత్మకంగా పోయి అనుకోకుండా ఇరుక్కుంది. కానీ పెద్ద స్కీమింగ్ అన్ని స్టేట్లు ఇంప్లిమెంట్ చేసి పెద్ద స్కీమ్ వేసింది అమ్మాయి. సో అండర్ ఎస్టిమేట్ చేయలేము ఆమెని. బట్ అప్పటి జస్ట్ లైక్ దట్ కేటీఆర్ స్థానాన్ని ఆమె ఆక్యుపై చేస్తాను అనుకోరు. పార్టీ కూడా యాక్సెప్టెన్స్ రావాలి కదా. హరీష్కు నా యాక్సెప్టెన్స్ కవితకు రాదు, ఉండదు, అంతా రాదు. డెఫినెట్లీ కేసీఆర్ కూతురు, కేసీఆర్ కొడుకున్న వాల్యూ తర్వాతనే హరీష్కి వస్తుంది. కానీ ఆర్గనైజేషన్ పరంగా హరీష్ డెఫినెట్గా కేటీఆర్ కనుక ఏదైనా కారణం వల్ల అరెస్ట్ అయితే హరీషే దానికి నెక్స్ట్ చాయిస్ కింద పార్టీ భావిస్తుంది. కవిత అంత ఈజీగా ఆమె యాక్సెప్ట్ చేస్తుందా హరీష్ని? వాళ్ళిద్దరికి అసలు పడదు కదా. ఇక వాళ్ళ ముగ్గురు 3 ధృవాలు కదా. ఇప్పుడు హరీష్కి కవితకి చాలా ఇది ఉన్నది కదా, అంటే అనడానికి బట్ ముగ్గురు 3 ధృవాలే. ఈవెన్ కేటీఆర్ హరీష్ మన కవితకు కూడా అంత పెద్ద ర్యాపో లేదు. ఓకే. సో ముగ్గురు 3 ధృవాలే వాళ్ళు. సో అది కేసీఆర్ ఇచ్చే లిఫ్ట్ని బట్టి ఉంటుంది. ఈ ముగ్గురికి ఉన్నటువంటి సమాన అవకాశాల్లో కేసీఆర్ ఎవరిని లేపితే వాళ్ళే లేస్తారు కదా. సో అట్లా ఉన్నారు వాళ్ళు. బట్ కాస్త ఆర్గనైజేషన్ పరంగా హరీష్ డెఫినెట్లీ ఆమె కంటే కొంచెం ముందు ఉంటాడు. అవును. సో ఇప్పుడు ఎవరితో కుమ్మక్కయ్యారు? కాంగ్రెస్ అంటుంది, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారు, అందుకే గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్లో ఉందని కాంగ్రెస్ అంటుంది. బీఆర్ఎస్ కేటీఆర్ ఏమంటుందంటే లేదు వాళ్ళిద్దరే ఉన్నారు, కాంగ్రెస్ కమలం 2 కలిసిపోయినాయి, అందుకే రేవంత్ రెడ్డికి ఎంపీలు కొంతమంది సపోర్ట్గా నిలబడుతున్నారు, రక్షణ కవచంగా నిలబడుతున్నారని కేటీఆర్ అంటున్నాడు. బీజేపీ అంటున్నది, కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు నిన్ననే, కేసీఆర్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని బండి సంజయ్ కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఒకటి నా ఉద్దేశంలో ఏంటంటే గవర్నర్ ఫైల్ ఎందుకు పెండింగ్ పెట్టడం నాకు అర్థం కావట్లేదు. నిజంగా మాకు ఆయన కనుక అంటే ఆ పార్టీకి కానీ సత్సంబంధాలు ఉంటే అది విదిన్ 1 week 1 day వచ్చేది. ఆయనకి అది రాలేదు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఏ టైప్ ఆఫ్ చర్చలు వాళ్ళతో జరుగుతున్నాయో మనకు తెలియదు. వీళ్ళు హైకోర్టుని అడ్డం పెట్టుకొని, ఇదివరకు హైకోర్టుని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఈ మైగ్రేషన్ ఆపుకున్నారు. ఆ 10 మంది పోయారు. సడన్గా హైకోర్టు వీళ్ళు పోయి డిస్క్వాలిఫికేషన్ కోసం పిటిషన్ ఇచ్చి
అది వస్తుంది, అనుకూలంగా వస్తుంది, రేపో మాపో ఎలక్షన్స్ తప్పో అనేటువంటిది చాలా ప్రబలంగా పబ్లిక్లో తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలో కూడా అనుమానం వచ్చింది, మేము డిస్క్వాలిఫై అవుతాం కావచ్చు అని. అది హైకోర్టు తీర్పు అట్లా అనుకూలంగా రాకపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా ఏమైందంటే మార్గం మళ్ళీ ఓపెన్ అయింది. అంతకుముందు సీఎం అన్నట్టు ద్వారాలు తెరిచానాడు కదా, ఇప్పుడు మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ చాలామంది నాతో టచ్లో ఉన్నారు. అంటే ఈ 10 దగ్గర దాటి ఇప్పుడు మళ్ళీ మిగిలిన 15 మందిని కూడా తీసుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ ఉంది అని ఓపెన్ కనపడుతుంది. ఓకే, అధికారం వైపు వాళ్ళు పోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఎవరికి బీఆర్ఎస్తో మాకు అలయన్స్ ఉండే సమస్య లేదు. బీజేపీ ఫైల్ వల్ల వాళ్ళకి మాకు పెద్ద అవగాహన ఉన్నట్టు కూడా అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఈరోజు ఆ మైగ్రేషన్ స్టార్ట్ అయితే ఆర్ ఇంకొక పాసిబిలిటీ ఇద్దరు కూడా మీతో అన్నా నేను, ఒక పాసిబిలిటీ ఏంటంటే కేసీఆర్ ఎట్లా ఆపలేము అనుకొని పోతే పోండి అందరూ కలిసి 2/3 బీజేపీలో చేరిపోండి అనడానికి కూడా ఆస్కారం ఉంది. ఎవరు కేసీఆర్ అంటాడా? కేసీఆర్ అనాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆపలేక 15 మంది వెళ్ళిపోయిన అనుకోండి, కథం అయిపోతుంది. అదే ఈ 15 మంది 20 మంది మిగిలిన వాళ్ళు అడిపోతే 2/3 అడిపోతారు. అప్పుడు బీజేపీలో మీరు చేరితే మీకేం లేదు కదా, డిస్క్వాలిఫైగా కారు. ఎందుకంటే అంత పెద్ద పని చేస్తాడా? బీజేపీకి వెళ్ళామని పార్టీని చంపుకున్నట్టే కదా కేసీఆర్, ఇంకేముంటుంది? ఆయన ఉంటాడు, టెక్నికల్గా ఆయన ఉంటాడు అట్లా బయట. వీళ్ళు ఒక భాగం తీసుకుని అందులో కలిపి అప్పుడు కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకొని కొత్త అప్పుడు పార్టీ తరఫున ఆయన మళ్ళీ ప్రచారం వాళ్ళు ఈజీగా మింగేస్తారు. ఎంతసేపు వాళ్ళు కథం చేస్తారులేండి. కానీ బట్ మీరు ఇదైతే పాసిబిలిటీ ఉంది కదా కాంగ్రెస్ మిల్లులో తీసుకోవడానికి కూడా. లోకల్గా ఉన్నటువంటి అధికారాలు ఇవన్నీ చూసి గతంలో టీఆర్ఎస్ చేసిందే కదా, ఆ 15 మంది వచ్చే అవకాశం అయితే ఉంది కదా. 15 తర్వాత 10 వస్తారు, ఇంకో 5 వస్తారు. డిస్క్వాలిఫికేషన్ అయితే ఇప్పుడు అయ్యే సమస్య లేదు, స్పీకర్ చేయడు, ఛాన్స్ లేదా? కోర్టులే చెప్పే ఆయనదే పవర్ సుప్రీం అని త్వరగా నిర్ణయం తీసుకోమని అన్నది తప్ప సుప్రీంకి వెళ్తారేమో. సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫియర్ కాదు కదా. ఎన్నో కేసుల్లో సుప్రీంకోర్టు ఎవరికి తీర్పు ఇచ్చింది ఏంటంటే అక్కడేమో స్పీకర్ సుప్రీం. హిమాచల్ ప్రదేశ్ కొన్ని 1-2 స్టేట్స్ డైరెక్షన్ ఇచ్చినట్టుంది, అంతే. డైరెక్షన్ ఇచ్చింది, పరిగణించండి, సాధ్యం త్వరగా డిసైడ్ చేయండి అంతే తప్ప ఈ టైం లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఇంతవరకు ఏ కోర్టు ఇవ్వలేదు, సుప్రీంకోర్టు కూడా ఇవ్వలేదు. అక్కడ పార్లమెంట్ సుప్రీం అన్నది, ఇక్కడ అసెంబ్లీ సుప్రీం అన్నది, ఇద్దరు స్పీకర్లు సుప్రీం అని అన్నది తప్ప ఆ పవర్స్లో వాళ్ళు ఇంటర్ఫియర్ కాలేదు. ఈవెన్ మన జ్ఞాపకం ఉంటే గవర్నర్ పవర్స్లో కూడా కోర్టు రిఫ్యూజ్ చేసింది ఇంటర్ఫియర్ కావడానికి. అప్పుడే కదా మీరు అవుట్ సైడ్ది కోర్టు పోయి మాట్లాడుకొని మాకు ఏ సంగతి చెప్పండి అంటే వీళ్ళు ఇద్దరు మాడుకొని ఆ బిల్లు సంగతంగా పెట్టుకోవడానికి ఒప్పుకుంది, వీళ్ళేమో పిటిషన్ విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అప్పుడే ఆమె ఉభయ సభలను అడ్రస్ చేసింది. అంతే, కోర్టు ఇంటర్ఫియర్ కాలేదు గవర్నర్ పవర్స్లో, డైరెక్షన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అట్లా స్పీకర్లు కూడా అయిపోయింది, హైకోర్టు ఆశ పోయింది. సో వీళ్ళు కాపాడుకోలేరు. ఇప్పుడు ఆ పార్టీని కాపాడుకోవడం చాలా కష్టం. కాపాడుకోలేనప్పుడు పోతే పోనీ అని అనుకోవాలా ఆ 10-15 మందిని, లేదా నేను ఇంతకుముందు అన్నట్టు పోతే పోండ్రా గంపగుత్త పోయి ఆ బీజేపీలో. రాహుల్ ఏమైనా బీఆర్ఎస్ ఉండాలి అనే ఆలోచన ఏమైనా చేసే అవకాశం ఉందా? ఐ డోంట్ థింక్. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫేస్ టు ఫేస్ ఫైట్లో బీజేపీ గెలుస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. సో అటువంటప్పుడు ఒక లోకల్ పార్టీ ఒకటి ఉంటే భవిష్యత్తులో బీజేపీని అడ్డుకోవచ్చు అన్న ఒక అంచనాకి ఏమైనా? బీఆర్ఎస్ పట్లనా? బీఆర్ఎస్ పట్ల నమ్మరు వాళ్ళు, బీఆర్ఎస్ని ఎవరు నమ్మరు వాళ్ళు. అటు బీజేపీ నమ్మదు, ఇటు కాంగ్రెస్ నమ్మదు. ఇక ఇద్దరిని కూడా ఒకనొక సందర్భంలో ఆయన మోసం చేసిన సందర్భాలే తప్ప ఎక్కువనే మోసం చేసిన సందర్భాలు. కాబట్టి ఓవరాల్గా కేసీఆర్ ఒక క్రెడిబిలిటీ హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కూడా తక్కువే, ఇక్కడ బీజేపీ హైకమాండ్ దగ్గర కూడా తక్కువే. ఓకే, ఈ ఇద్దరు కూడా ఆయన ఒక నంబర్. ఈయన ఏ ప్రపోజల్ పెట్టినా కూడా ఐ డోంట్ థింక్ దే విల్ బిలీవ్. మెర్జర్ ఇది డిఫరెంట్. ఓకే, 15 మంది తీసుకొచ్చి మా పార్టీ మెర్జ్ చేస్తామంటే కూడా ఒప్పుకుంటాడు. ఇవాళ మీ బాస్ దీక్షా దివస్ అట తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున వాళ్ళ కుమారుడు కేటీఆర్ గారు చేస్తున్నారు. అక్కడ ఒక సభ పెట్టిన ఆయన మాత్రం బయటికి రాలి ఇవాళ కూడా. సో ఈ దీక్షా దివస్ని ఎట్లా చూస్తున్నారు? 15 ఏళ్ళు అయిందట చావు నోట్ల తలకాయ పెట్టి బయటకు వచ్చి. కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టాడు అన్నది పెట్టలేదని ఎన్నో సందర్భాల్లో మీకు పుస్తకం కూడా ఇచ్చాడు. ఒక్కొక్క చాప్టర్ కూడా చేసింది. ఢిల్లీలో కూడా దీక్ష, దొంగ దీక్ష అని 2 డేస్లోనే ఆయన ఉండలేకపోయిండు. పాపం రెహమాన్ అప్పుడు ఏ రసం ఇచ్చాడో రసం కూడా ఇచ్చిండని కూడా చెప్పారు మీకు. ఏం రసం ఇచ్చిండు? అదే రసమా? దీక్షలో ఉండగా మందు పోసి, దీక్షలో ఉండగా అదే అది ఏ రసం అన్నది నేను చెప్పాను కానీ చెప్పరాదండి. రెహమాన్ పాపం ఆ రోజుల్లో అంటే ఏ దీక్ష? మార్నింగ్ 11 అంటే 12 o'clock 1 o'clock వచ్చాడు దీక్ష. ఏ దీక్ష సార్ అది? అది రాజీనామా చేయగానే జంతర్ మంతర్లో 2 days దీక్ష చేసింది. నరేంద్ర గారు ఉన్నప్పుడు, కేంద్ర మంత్రి పదవి ఉన్నప్పుడు కేంద్రం నుంచి రాజీనామా చేసి 2 days దీక్ష. ఎక్కడ? అక్కడ జంతర్ మంతర్. అప్పుడు రెహమాన్ పాపం మేక్ షిఫ్ట్ టాయిలెట్లో నిలబడి ఆ ఫ్లాస్క్లోంచి ఆయనకు మరి
ఏ రసం పోసిండా, కాఫీ పోసిండా, టీ పోసిండా, సోమరసం పోసిండా, నేను ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్. కానీ అప్పుడే ఆయన దీక్ష సంగతి మనకు తెలుసు కదా. ఎక్కడ రాజీనామా చేస్తే నిరసన కోసం వచ్చి తెలంగాణ అయినందుకు వచ్చి 48 hours కూర్చోలేకపోయినారు. అది నెంబర్ 1 ఎగ్జాంపుల్. అది తర్వాత నిమ్స్లో దీక్ష చేసినప్పుడు కూడా మనం చూసినాం. ఖమ్మంలో మీరు చూసారు విజువల్స్, మీడియా విజువల్స్, అవి పోలీస్ రిలీజ్ చేసింది. హరీష్ చేతి నుంచి గ్లాస్ లాక్కొని తాగినారు. అప్పటికి చేశారు, విజువల్స్ వచ్చినాయి కదా. ఖమ్మం జ్యూస్ ఆయన గ్లాస్ క్షణం ఆలస్యం అయితే ఇట్లా చేయబట్టుకొని లాక్కొని జ్యూస్ తాగినారు. ఉస్మానియాలో శివయాత్ర చేస్తే తెల్లారి అప్పుడు విజయరామారావు గారు, జయశంకర్ సార్ ప్రెస్ పెట్టి లేదు ఆయన దీక్ష ఉన్నాడని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి నిమ్స్లో కొనసాగించింది తప్ప ఆ విజువల్స్ అందరూ చూసారు ఇది జ్యూస్ తాగడం అనేది. సో ఆయన దీక్ష అదేంటో మనకు తెలుసు. ఇక్కడికి వచ్చే వరకల్లా ఎవ్రీడే మనకు లగడపాటి హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేశాడు, విచ్ వర్ ఆల్మోస్ట్ సర్టిఫైడ్ బై నిమ్స్ డాక్టర్స్. ప్రతిరోజు మీకు ఆయన శక్తి పెరిగింది తప్ప తగ్గింది లేదు. పొద్దున చెప్తున్నారు ఆయన కదా డాక్టర్లు వచ్చి అంటున్నాడు, అరే షుగర్ లెవెల్స్ తగ్గుతలేవు, ఆ కీటోన్ లెవెల్స్ ఏం తగ్గుతలేవు, అంత మంచిగా ఉంది. కీటోన్ రానేలేదంటే అసలు బాడీలో, కానీ 10-11 రోజులు ఉంటే రావాలి కదా, కీటోన్స్ రావాలి కదా. అసలు మీకు ఎవరు మెజర్ చేసినా తెలియదు. కానీ నిమ్స్లో అడ్మిట్ అయిన కేసీఆర్ వెయిట్ కంటే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వెయిట్ ఎక్కువ. ఎవరన్నా నిరాదీక్ష చేస్తే వెయిట్ తగ్గుతారా పెరుగుతారా? ఎట్లా పెరిగింది చెప్పండి. మళ్ళీ అదే సూత్రం, అది చాయరా కాఫీయా ఏదో చెప్పినారు, సెమీ సాలిడ్ లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు వాట్ ఎవర్. విజయరామారావు వల్లే ఉప్మాలో పెరుగు కలిపి అట్లా విజయరామారావు అజూరెన్స్ ఇచ్చిండు ఫ్యామిలీ మెంబర్స్కి. అవునట. ఈయన ఎన్ని రోజులు దీక్షల్లో చచ్చిపోవడం నాది గ్యారంటీ అని ఎట్లా పాసిబుల్ చెప్పండి, విజయరామారావు చెప్పాలి. సో నేను ఏమన్నానంటే ఆ టైప్ ఆఫ్ దీక్షలు, ఇది కూడా ఈ దీక్షా దివస్లో అదే భాగం. 24 hours కూడా రెడీ లేడేమో, 24 hours కూడా రెడీ లేడు కావచ్చు ఆయన ఈరోజు దీక్ష చేయబడడానికి. సో వాళ్ళది ఒక ఇట్స్ ఏ జోక్. తెలంగాణ ప్రజలు అప్పుడు చీట్ చేస్తుంది ఢిల్లీ నుంచి, ఇక్కడ దీక్ష అనే కేంద్ర ప్రభుత్వాన్ని చీట్ చేస్తుంది ఇక్కడ. సరే తెలంగాణ ప్రజలు కానీ మీరు కానీ మనందరం కూడా ఎందుకు సపోర్ట్ చేసినామంటే, ఇప్పుడు తెలంగాణలో ఒక బలమైన ఆకాంక్ష, ఈ ఉన్న నేత దొంగ దీక్ష చేస్తున్నది మనం ఎట్లా ఒప్పుకుంటే మన ఇష్యూ ఖతం అయిపోతుంది, పర్మనెంట్ ఖతం అయి ఉండేది. అందువల్ల మన అందరం కూడా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసి అందరం చచ్చిపోతాడు అప్పుడు పరిస్థితి. మూమెంట్లో రేపు మా నాయకుడు చచ్చిపోతాడు, జాగిరా హైదరాబాద్ కాల పెడతాం, ఢిల్లీ కాల పెడతాం అందరూ అన్నాం. అది నేను కూడా పోయినా నిమ్స్కి, చాలా సీరియస్ కూడా ఆయన అర్జెంటుగా ఇచ్చేయాల్సిందే తెలంగాణ లేదా కాల పెడతాం అన్నాం. అంటే అవునా పరిస్థితి అంతే తప్ప ఆయన దీక్షలో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో మనకు తెలుసు. ఈరోజు బీఆర్ఎస్కి అసలు ఆస్కారం అవకాశమే లేదు, వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు, వాళ్ళకు హక్కే లేదు అసలు. ఎట్లాంటి వాళ్ళే సర్వనాశనం చేసి వ్యవస్థని 10 ఏళ్ళు నీకు బంగారు పళ్ళల్లో పెట్టి తెలంగాణ ఇస్తే అద్భుతంగా నువ్వు దాన్ని నిర్మాణం చేయాల్సి ఉండే. మీరు ఇంతకుముందు చెప్పిన వైద్య వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, అగ్రికల్చర్ వ్యవస్థ కావచ్చు, అన్నీ అద్భుతమైన నిర్మాణాలు చేసి ఈ రైతులు కూడా మీ బీమా కోసమో లేకపోతే నీ భరోసా కోసమో ఎదురు చూడకుండా వాళ్ళు ఒక 10 years ఇస్ ఎ గుడ్ టైం చేయాల్సిన పరిస్థితిని వాళ్ళు చేతులు దాన్ని వదులుకొని అంత కరప్షన్తో వ్యవస్థను చిన్నాభిన్నం చేసి మనందరినీ కూడా మోసం చేసి మరోసారి ప్రజలను. అందుకనే కదా పనిష్మెంట్ ఎదుర్కొన్నారు. అయితే మీరు నేను అసలు కేసీఆర్ గురించి మాట్లాడే హక్కు ఉండేదా మనకు? మాట్లాడేవాడు. అండ్ మరో ముఖ్యమైన అంశము, లాస్ట్ 2 questions ఉన్నాయి ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాయి. ఒకటి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరైతే బెటర్ అన్న ఒక చర్చ నడుస్తుంది. ఇంకొక 15 రోజుల్లో అనౌన్స్మెంట్ వచ్చేస్తట్టున్నారు. వాళ్ళ మండల్ బూత్ జిల్లా కమిటీలు అన్నీ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ స్టేట్కి రాబోతున్నాయి. సో ఎవరయ్యే అవకాశం ఉంది? ఈటెల పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. దాంతోపాటు రఘునందన్, ధర్మపురి అరవింద్ అండ్ రామచంద్రరావు అండ్ ఆచారి అండ్ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు. సో ఇట్లా కొంతమంది పేర్లు వినబడతా ఉన్నాయి. సంజయ్ కూడా లైన్లో ఉన్నాడు అన్న ఒక చర్చ. బండి సంజయ్ మళ్ళా నేను అందరి మిత్రులే, నాకు అందరి మిత్రులు ఎవరిని ఉన్నటువంటి పరిస్థితిలో నా ఉద్దేశంలో అయితే ఆయన మన ఈటెల రాజేందరే కరెక్ట్. ఓకే, అతనికి ఒక గ్రాస్ రూట్ ఇమేజ్ ఉంది. బీసీ ఉన్నది ఆయనకు. వేరే వాళ్ళు బీసీ వాళ్ళు కాదని, బండి సంజయ్ కాదని కాదు, ధర్మపురి అరవింద్ కాదని కాదు, కానీ ఇతను కొంచెం డక్కాముక్కీలు తిని వచ్చిన అతనికి కూడా ఒకటే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే, బహుశా ఆర్ఎస్ఎస్ ఒప్పుకునేటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్, లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీతో వచ్చినాడు కాబట్టి ఏమైనా ఆర్ఎస్ఎస్ దాన్ని అడ్డుకుంటుందేమో నాకు తెలియదు. కానీ బట్ ఈ డిజర్వ్స్ అదైతే ఉన్నది. సో ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ, ఉన్న వ్యక్తిని పెట్టాలి. లాస్ట్ 1 year ఎలక్షన్ ముందు మనం చూసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ఐడియాలజీ వార్ అనేది అదే ఆ డిఫరెన్స్ ఏమైనా ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తామని అది. బట్ అదర్వైజ్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ నా పర్సనల్ అభిప్రాయం.
అందరు మిత్రులే నాకు, మీరు చెప్పిన లిస్ట్ అంతా మిత్రులే. ఇంకో ప్రశ్న ఏంటి మీరు అన్నది? సో మినిస్టర్స్ 6 మంత్రుల కొత్త మంత్రుల పెండింగ్ ఉన్నది. ఇంకా ఎవరికి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఈ మధ్య బీసీ కాన్సెప్ట్ బాగా పైకి వచ్చింది కదా. 4 రెడ్లు ఉన్నారు ఇప్పటి వరకు ఉన్న 12లో 4 రెడ్లు ఉన్నారు. ఆ కారణం చేత నా ఉద్దేశం మొత్తం 7 ఓసీలు ఉన్నారు. అందువల్ల నా ఆ కారణం చేత కనీసం ఒక 2 బీసీలకైతే ఇస్తాడని అనుకుంటాను. 2-3 ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అది ఎవరైనా కానీ ఉన్నటువంటి ఇట్లా ఒకసారి ఎమర్జ్ అయింది, అవేర్నెస్ వచ్చింది బాగా. మళ్ళీ ఇందులో కూడా మీకు ఫ్రెండ్సే ఉన్నారు. ఇందులో కూడా మళ్ళీ మీకు ఫ్రెండ్సే ఉన్నారు అంటున్నారు. ఉన్నారు ఇక ఆశించే ప్రతి ఒక్కళ్ళు మనకు మిత్రులు కాకుండా ఎవరుంటారు రాజకీయంలో కానీ. బట్ ఇప్పుడున్నటువంటి వాతావరణంలో డిమాండ్ అయితే చాలా సీరియస్గా ఉంది, బీసీలకు ఎక్కువ మందికి అధికారం ఇవ్వాలనేటువంటిది. సో మంచిదే కూడా, కన్సిడర్ చేయగలిగితే సీఎం గారు ఆలోచిస్తే మంచిదే, పార్టీకి మంచిదే, వాళ్ళకు కూడా మంచిదే. చూద్దాం ఏం జరుగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.